అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుగా ఉన్నాయి. అంతకంటే ముందాలు హెడ్లైన్స్. 7 ఎకరాల పంట ఆగం, కల్తీ విత్తనాల వల్లనే నష్టం. ఫ్యాన్స్ కోసం కారు దిగిన పవను వచ్చి సెల్ఫీ ఇయ్యంగానే అయ్యిరు పర్షాను. ఆడోళ్లకు కూటమి సర్కార్ హామీ 1500 ఇస్తారా మరి? మనదైతే సంసారం, మనదైతే ఈకారం అన్నట్టు రాజకీయాలు చేస్తారు గాని మరీ పవన్ కళ్యాణ్ అంత సిగ్గులేని పాలిటిక్స్ ఇంకెవ్వరు చేయరని అంటున్నాడు. ఈ అన్న సర్కార్లో డిప్యూటీ సీఎం పదవేలుగా పెట్టుకుంటా సొంత సినిమా హరిహర వీరమల్లుకు టికెట్ల రేట్లు పెంచుకున్నందుకు పొట్టు తిడుతున్నారు పవన్ కళ్యాణ్. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయలు టికెట్ వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ముచ్చటిది. ఆ వీడియో చూపెట్టి పవన్ కళ్యాణ్ తీరు మీద, తను మాట్లాడిన మాటల మీద కామెంట్లు చేస్తున్నాడు వైసీపీ లీడరు చింత ప్రదీప్ కుమార్ రెడ్డి. నాకు తెలిసి ఏ కన్జ్యూమర్ కూడా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని రేటు పెరగాలి అని కోరుకునేవంత ఎర్రిన డాష్ గాళ్ళు ఎవరు ఉండరు. టికెట్ రేట్లు పెరగాలని మీరు కోరుకున్నారు అని ఒక ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు, కాబట్టి పెరిగిందంట, ప్రభుత్వం వచ్చిందంట. రైతులు పండించిన పంటకు రేట్లు పెరగాలని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిఖార్సైన ఉప ముఖ్యమంత్రి అయితే ఆ రేట్లు పెంచు చూద్దాం. ఇగో గీ తీర్లాడుచుకున్నాడు. రేట్లు పెరగాల్సింది సరుకులకు, సినిమా టికెట్లకు కాదు, రైతులు పండించిన పంటలకు. అధికారం చేతులున్నదని, జనం ఏమైపోయినా పర్వాలేదని ఇష్టమున్నంత టికెట్ రేట్లు పెంచుకుంటారా? భీమ్లా నాయక్ సినిమాకు 15-20 రూపాయల టికెట్లే ఇచ్చినప్పుడు ఏమనలేదట. కానీ ఇప్పుడు జనాలు టికెట్ రేట్లు పెంచుండ్రి అని ధర్నా చేసినట్టు మాట్లాడిండు అని వేసుకున్నాడు ప్రదీప్ రెడ్డి. ఇక దీని మీద ఏపీ జనాలు పొట్టు కామెంట్లు పెడుతున్నారు. వినేటోన్ చెవులు పని చేయకుంటే మాటలు రానుడు మహాభారతం చెప్పిండట. అవు గట్లనే ఉన్నది పవన్ కళ్యాణ్ ముచ్చట అంటుర్రు. ఆయన పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీద నిలబడే మనిషి కాదు. ఓసారి ఎర్ర జెండా అంటాడు, ఇంకోసారి బహుజన్ సమాజ్వాదీ పార్టీ అంటాడు. ఇప్పుడు బీజేపీ జపం చేస్తున్నాడు. ఓసారి హిందీ భాషను తిడతాడు, ఇంకోసారి హిందీ మన పెద్దమ్మ భాష అంటాడు. నిలకడలేని మనసు, నీళ్ళ మీద బుడగతి రాసోంటి మనిషి మనకు డిప్యూటీ సీఎం ఏం చేస్తాం, భరించాలి అన్నట్టు ఇంకొంతమంది కామెంట్లు పెడితే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు కామెంట్లు కౌంటర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు సినిమా టికెట్ల చుట్టే తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు మొత్తం ఇస్తుండ్రట. ఒక్క ఆడోళ్లకు ప్రతి నెల 1500 ఇచ్చే పథకమే ఆగిందట. సూపర్ 6 పథకాలల్లో అదొక్కటే కూటమి సర్కార్ను కుమిలిపోయేటట్టు చేస్తున్నదట. అందుకోసం బాగా ఆలోచన చేస్తున్నారట. మెదడు మెత్తబడేటట్టు ఆలోచన చేస్తున్నారట. హాగో గదే ముచ్చట్ను ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. ఈనుండ్రి ఆంధ్ర అక్కలు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. దాన్ని ఎందుకు ఆపిండ్రు సార్? ఆంధ్ర ఆడోళ్ళంతా ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు 1500 వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఆలస్యం ఎందుకు, చేసేయండి. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఏ ఊకోండ్రి మంత్రి గారు, ఆంధ్రను అమ్మాల్సినంత అవసరం ఏమున్నది? అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చెయ్యాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఓర్ని, నెలకు 1500కి ఆంధ్రాని అమ్మాలే అంటున్నావు అంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రతి నెల 2500 ఇస్తానన్నది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణను అమ్మినా పథకం అమలు చేసేదానికి పైసలు సరిపోవచ్చు. ఆవు సారు, పథకం అమలు చేసేదానికి చంద్రబాబు ఆలోచన చేస్తున్నాడు అన్నారు కదా, ఎన్ని రోజులు చేస్తాడు? ఏడాది కాలం నుంచి ఆలోచన చేస్తున్నాడా? చేయండ్రి, ఇట్లనే ఇంకో 4 ఏళ్ళు ఆలోచన చేయండి పథకం ఎట్లా అమలు చేయాలి అని. ఆ తర్వాత ఆంధ్ర ఆడోళ్ళు ఆలోచన చేస్తారు, మీ కూటమి ప్రభుత్వాన్ని ఉంచాలనా కూలగొట్టాలనా అనేది. చెయ్యండ్రి సార్, చెయ్యండ్రి, ఇంకా ఆలోచన చేయండ్రి అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పనితీరును గమనిస్తున్న ఆంధ్ర జనాలు ఇప్పుడు రాజకీయాలలో అడుగు పెట్టిండు, డిప్యూటీ సీఎం అయిండు, నిత్తే పాలిటిక్స్ లోనే బిజీ ఉన్నాడు.
ఇంకా ఫ్యాన్స్ నేమ్ పట్టించుకుంటాడు తీ అనే అనుమాన లెవెల్ కన్నా ఉంటే అవన్నీ కొట్టిపారేయిర్రి పవన్ కళ్యాణ్ గురించి. అభిమానులు అన్నా అని పిలిస్తే ఇగో గిట్లా వచ్చి నిలబడతాడు ముంగట. వారెవ్వా, ఇది కదా అభిమానుల మీద చూపించే అస్సలైన ప్రేమ. ఏదో సినిమా రిలీజ్ అప్పుడు అందరు మైకుల ముంగట దండిగా మాట్లాడతారు, అభిమానులే నా ప్రాణం, మీరు లేనిదే నేను లేను, అది ఇది అని. కానీ షాట్లల్లా చూపించిండ్రా మా పవన్ కళ్యాణ్ బాబు. చాలా మంది సెల్ఫీల కోసం కండ్లు వంగి ఎదురు చూస్తారు, ఒకటే తిరిగి పడతారు. అయినా కూడా కొంతమంది దేకరు కాదు కదా, సెక్యూరిటీలతో నూపిస్తారు. కానీ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, అందులో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ మాత్రం జస్ట్ ఫ్యాన్ అన్నా ఒక్క ఫోటో అన్నందుకే కార్ ఎక్కి లోపల కూర్చున్నాడు కూడా దిగొచ్చి సెల్ఫీ ఇచ్చిండ్రా అనుకుంటా ఇరుగమరుగ షేరింగ్లు చేస్తారు ఈ వీడియోను. ఎంతైనా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం చూపించే ప్రేమనే వేరబ్బా, మాటలల్లో చెప్పేది కాదు అని మాట్లాడుతురు అంతా. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించింది? అయ్యో, గంతగానం ఏడుస్తున్నావు, ఏమైందమ్మా? నీకు వచ్చిన కష్టమేంది? గంత శోకం పెడుతున్నావు పాట శ్రేణిలో కూర్చొని? అన్ని కాదు మోసం చేసేది, ఏ షాప్ వాళ్ళు అయినట్టు మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే, కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం, మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము. ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతాను. అంతగానో మోసం ఏం చేసి పాడైరమ్మా? ఏమైంది అసలు? 14 ప్యాకెట్లు వేసినా. నేను మెల్ల తాడు కుదోబెట్టి, ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇట్టు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరైంది. ఒక తేజ బాబురావు అని పిలిచిన, ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము, సైజులో మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి, మీరు చూడండి, కర్రలు ఇది తెచ్చినవా చూడండి. మరి ఏంది, మీరు తోట ఎత్తాను, మీరు పోతే పోయింది. ఇవాళ మొక్కజొన్న వేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను, మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ ఓష్ని ఆ షాపోన్ ఇంట్లో మన్ను కల్తీ తనాలి త్యాగం చేసిండా. ఊకో ఊకో ఏడవకు, నిన్ను చూస్తుంటే మాకే దుఃఖం అవుతలే. కంతగానం పంట నాశనం అయిందంటే మీరెట్లా కోలుకుంటారో ఆ దేవునికే తెలవాలి. అయినా మీరు ఎప్పుడు తెచ్చేతనదే లేదా ఇత్తనాలు? ఆయన ఇస్తాడు మాకు, మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. పాపం సుషిరానుల్లా ఎంత అన్యాయం అయిపోయింది రైతుల బతుకు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి ఊర్లుండే నాయని వెంకన్న అనే గీ రైతు వేరేటోళ్ళ తాన 7 ఎకరాల చేను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేసిరట. మరి ఆ షాపోన్కి కళ్ళు లేవో లేకుంటే కావాలని అట్లా చేసిండో గాని కల్తీ ఇత్తనాలు అమ్మిండట. మరి ఇక చదువు రానోళ్ళ ఎప్పటికైనా తాన తెస్తాం కదా అని నమ్మకంతో ఇత్తనాలు నాటిరట. అవి నాటి 45 రోజులు గడుస్తుంది. ఏపుగా పెరగాల్సిన పంట ఏడికాడికి చచ్చిపోయిందని ఇలా అనుమానం వచ్చి ఇత్తనాల ప్యాకెట్ ను పట్టి పట్టి చూస్తే అవి కల్తీ అందేలిందట. అందుకే గుండె వలిగినంత బాధతో ఈ చేన్లనే కూర్చొని శోకం పెడుతున్నది. మళ్ళా అది కూడా పుస్తల తాడు గిరి పెట్టి తెచ్చిన పైసలతో ఉన్నారట. మరి అంతగానం అప్పు ఎట్లా తీరవాలి ఏం కథ? మాకెట్లకైనా సర్కారే న్యాయం చేయాలని వేడుకుంటుంది అమ్మ. జర సర్కార్ ఆఫీసర్లు గిది ఆలోచన చేస్తే బాగుంటది సార్లు. పైసలు అంటే ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళకు మనసు తిరిగి ఎవ్వలేని టైంలో ఏమన్నా తాయి పానం తీసుకుంటే ఎట్ల కథ? ఓ ఇల్లు మునిగిపోదా? ఎవ్వరు ఎంత ధైర్యం చెప్పినా కూడా ఇప్పుడు కాలం గడిచిపోయే, టైం అంతా వేస్ట్ అయ్యే. మళ్ళీ అన్ని ఎకరాలు ఎప్పుడు దున్నుతారు, ఎప్పుడు నాటుతారు, కూలి పైసలు, దున్నే కిరాయి, అంత డబల్ పని. జర మీరే వాళ్ళకు న్యాయం చేయండ్రి అని కడమ రైతులు కూడా సర్కారును కోరుతురు. మరి సర్కారు ఓ మెట్టు దిగొచ్చి జర ఆలోచిస్తే ఓ ఇల్లు నిలబడుతుంది. ఏమంటారు? కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత స్వేచ్ఛ ఇంకో పార్టీలు ఉండదు. స్వేచ్ఛకు ప్రతిరూపమే కాంగ్రెస్ అన్నట్టుంటది. ఎందుకంటారా?
ఎన్నికలల్లా వాళ్ళు ఏది అయితే చెప్పిండ్రో గద్దెనెక్కినాక అది కాకుండా వేరే పని చేసేంత అపారమైన స్వేచ్ఛ వాళ్ళకున్నది కాబట్టి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసిన హరిహర వీరమల్లు అనే సినిమాకు టికెట్ రేట్లు అమాంతం పెంచింది. హాగో గదే ముచ్చట్ను సినిమా నిర్మాత ఎంఎం రత్నం చెప్తున్నాడు. ఇనుండ్రే. తెలంగాణలో ఈ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చే స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. హైదరాబాద్ డిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రోహిన్ రెడ్డి సాయంతో ఇప్పటికిప్పుడు హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ల రేట్లు పెరిగినాయట. ఆ ముచ్చట చెప్తుంటే హరే నా పేరెందుకు నడిమిట్లకు తెస్తున్నారు అన్నట్టు ముఖం దాసుకుంటాడు రోహిన్ రెడ్డి. అక్కడ ఉన్నది బాబు గారి సర్కారు, ఇక్కడున్నది బాబు శిష్యుని గవర్నమెంట్. అందుకే ఇష్టం ఉన్నట్టు టికెట్ రేట్లు పెంచిండ్రు కాబట్టి అని అనుకుంటున్నారు కొందరు. తెలంగాణ ప్రజల జేబులకు షిల్లు పెడుతున్నారు. బెనిఫిట్ షో టికెట్ కు 600, తర్వాత రోజు నుంచి 3 రోజుల వరకు మల్టీప్లెక్స్లలో 200, సింగిల్ సినిమా టాకీస్లలో 150 వరకు వసూలు చేస్తారట తెలంగాణ జనాల తాన. అంటే ఇక్కడి ప్రజల పైసలు ఆంధ్ర ప్రాంతానికి పోతున్నట్టే కదా, దానికి కాంగ్రెస్ సర్కారు దారేసినట్టే కదా. టికెట్ రేట్లు పెంచుడు వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఎంతో తెలియదు కానీ నష్టమే ఎక్కువ అంటున్నారు తెలంగాణ వాదులు. మరి టికెట్ రేట్లు పెంచే ఎవరము ఇక్కడి లోకల్ లీడర్ల పనో లేకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కోరిన మేరకు టికెట్ రేట్లు పెంచుతున్నారో తెలియదు కానీ సినిమా టాకీస్లకు పోయేటోళ్ళ జేబులకు షిల్లులు పెడుతున్నారు. ఇన్నేళ్లకు పవన్ కళ్యాణ్ సినిమా చూడబోతున్నాం అనే సంబరం కంటే రేట్లు పెరిగినాయన్న బాధనే ఎక్కువ పడుతున్నారట పవన్ ఫ్యాన్స్. ఏమవుతుందో ఏమో. సర్కార్ మనదైతే ఏం మాట్లాడినా జల్తుందా? అరే ఈ నడుమ కేసీఆర్ ను నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాటలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్ని ఉద్యమాలు చేసిండు, ఎన్ని గడపలు దొక్కిండు, ఎంతమందిని కలిసిండు, తెలంగాణ మొత్తాన్ని ఒక్క తాటి మీదకి ఎట్లా తెచ్చిండు అనేది అప్పుడే మర్చిపోతే ఎట్లా? అన్ని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు కేసీఆర్ గురించి ఏమంటుండో చూడండి. వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఇదేం మాట అందే మర్యాద? ఈ మాటలు సానుభూతి చూపించినట్టే ఉన్నాయా? రాష్ట్రాన్ని సాధించిన పెద్ద మనిషిని పట్టుకొని ముసలోడానుడేంది? పెద్దోళ్ళకి మీద ఇచ్చే గౌరవం ఇదేనా? ఈడు మీద పడ్డ మనిషికి ఇచ్చే ఇలువ ఇదేనా? కేసీఆర్ విషయంలో ముసలోడు అనుకుంటేనే సానుభూతి చూయించిన అంటున్నారు. ఇంతకు ఆనాడు మీరు కేసీఆర్ గురించి ఏమన్నారో యాదికున్నదా? మళ్ళోసారి చూపిస్తాం చూడు. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగాన్ని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. దీంట్లో సానుభూతి ఎక్కడున్నది కావచ్చు? సాబు బతుకుల గురించి మాట్లాడు సానుభూతి ఎట్లయితే దయాకర్ సారు? సుస్థి చేసిందని దావఖానకు పోతే సావు మరణం అని ఎట్లా మాట్లాడతావు? దిమాకున్నోళ్ళు ఎవరన్నా అట్లా అంటారా? ఇంత మంచిగా మాట్లాడినందుకు దయాకర్ను ట్రోల్ చేసిండ్రని ఏమో బాధ పడుకుంటా చెప్తున్నాడు. దయాకర్ మాటలు ఎంత దయగలిగినట్టున్నాయి అనేది తెలంగాణ జనాలకు చెప్తే అది ట్రోలింగ్ అయిందట. దానికి తన మనసు బాధపడ్డదట. ముసలోడు సత్తడో బతుకుతాడో అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ ఇంటోళ్లకు, బీఆర్ఎస్ పార్టీలకు బాధ కలగలేదట. నోరు తెరిస్తే కేసీఆర్ గురించి ఫామ్ హౌస్ పానం మంచిగా లేదు, ముసలోడు, కొరడా దెబ్బలు, ఉరితాళ్ళు, సావు మరణాలు అనుకుంటా ఇలువలేని మాటలు మాట్లాడి ఇప్పుడు సానుభూతి అంటున్నారు. వీళ్ళు చూపిన సానుభూతితోనే కాడుమోళ్ళు బంగ్లాలు కట్టుకున్నట్టు మైక్ ముంగట్టుకొచ్చి ఫోజులు కొడుతున్నారు. ఏందో ఏమో పోండ్రి, కాంగ్రెస్ పార్టీలని అంటున్నారట. కేసీఆర్ రాష్ట్రం కోసం కొట్లాడిన తీరు చూసిన తెలంగాణ వాదులంతా. సుశిరానిలా నీ మట్కష్ట ముచ్చట్లు ఎట్లనేయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.